ప్రతిపక్షాల అభ్యంతరాలు గిరిజనుల ఆందోళనని పెడచెవిన పెట్టి వైఎస్ చేసిన బాక్సైట్ గనుల సంతర్పణను కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ మరోసారి తప్పుబట్టారు. వైఎస్ చర్యతో గిరిజనులకు తీవ్ర నష్టమని గవర్నర్కు లేఖ రాశారు. బాక్సైట్ తవ్వకాల అనుమతి ఒప్పందాల్ని రద్దు చేయాలని కోరారు. ఉత్తరాంధ్రలో బాక్సైట్ నిక్షేపాల్ని ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ గవర్నర్కు లేఖ రాశారు. 2005-10 మధ్యకాలంలో అటవీ గిరిజన చట్టాల్ని తుంగలో తొక్కి ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారని పేర్కొన్నారు. ఆంధ్ర కంపెనీకి అప్పటి గనుల శాఖ అధికారులు శ్రీలక్ష్మి, రాజగోపాల్ ఉద్దేశపూర్వకంగా అనుమతులిచ్చారని, ప్రస్తుతం వారిద్దరూ ఓబులాపురం కేసులో జైల్లో ఉన్నారని గుర్తు చేశారు. కేవలం అధికారులు తీసుకున్న నిర్ణయాలకు ఎలాంటి చట్టబద్ధత లేదన్నారు. తప్పనిసరైన గిరిజన సలహా మండలి, రాష్ట్రపతి అనుమతులు కూడా లేవని తెలిపారు. బాక్సైట్ గనుల్ని కేటాయించాక గిరిజనుల్లో అలజడి నెలకొందన్నారు. గిరిజన అటవీ ప్రాంతాల్లో గనుల్ని ప్రైవేటు కంపెనీలకిచ్చే హక్కు, అధికారం ఏపీఎండీసీకి గాని రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. షెడ్యూల్ 5 ఏరియా, షెడ్యూల్ 5లో గిరిజనులు తప్ప అక్కడ నాన్ ట్రైబల్స్ భూములు కొనడానికి కానీ లీజులో తీసుకోవడానికి కానీ నిషేధం అని మీకు అందరికీ తెలుసు. అటువంటి ప్రాంతంలో మనం ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీస్కి కానీ విదేశాలతో షేర్స్ ఉన్న కంపెనీస్కి కానీ మనం అక్కడ మైనింగ్ లీజ్ ఇస్తే అది రాజ్యాంగాన్ని మనం ఉన్న షెడ్యూల్ 5లోని ప్రొవిజన్స్కి మనం విరోధించినట్లు అవుతాం. కాబట్టి అది చేయడానికి వీలు లేదని వాళ్ళు తెలియపరచడం జరిగింది. బాక్సైట్ తవ్వకాల వల్ల ఆ ప్రాంతంలోని గోస్తాని, చంపావతి, శారదా నదులు కలుషితమై విజయనగరం, విశాఖ జిల్లాలకు తీవ్ర నష్టం జరుగుతుందని కిషోర్ లేఖలో పేర్కొన్నారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో పాటు స్థానిక ఆవాసాలు నష్టపోతాయని వివరించారు. బాక్సైట్ నిక్షేపాలున్న ప్రాంతం ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో ఉందన్న కిషోర్ ఈ అంశం ఆధారంగా మావోయిస్టులు ప్రజల సానుభూతి పొందుతున్నారని, అది జాతీయ సమగ్రతకే ముప్పని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే జోక్యం చేసుకుని ఒప్పందాల్ని రద్దు చేయాలని గవర్నర్ను కోరారు. అలా చేస్తే విశాఖ ఏజెన్సీతో పాటు సరిహద్దు రాష్ట్రాల గిరిజనులకు న్యాయం చేసిన వారవుతారని లేఖలో విన్నవించారు. ఆ లేఖ ప్రతిని కిషోర్ చంద్రదేవ్ కేంద్ర గనుల శాఖ మంత్రి బీకే హ్యాండిక్ కు పంపారు.